హలో నమస్తే నేను అశోక్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు వెసులుబాటు ఇస్తూ వచ్చింది. దానికి సంబంధించి ఆయనకి మధ్యంతర బెయిల్ను కూడా ఇస్తూ ఈరోజు కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 11న మళ్ళీ తిరిగి ఆయన జైల్లో సరెండర్ అవ్వాలని చెప్పేసి కూడా కోర్టు తెలుపుతూ వచ్చింది. ఎందుకంటే దాదాపు 50 రోజులకు పైగా లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో మిథున్ రెడ్డి అరెస్టులో ఉన్నారు. ఆయన సిట్ విచారిస్తూ ఉంది. దాదాపు 2-3 సార్లు ఆయన విచారించేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఒక ఎంపీగా ఉన్నారు, ఒక పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ఒక ఎన్నిక కాబట్టి ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి సంబంధించి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా కోర్టు వెసులుబాటు కనిపిస్తుంది. ఎట్టకేలకు ఆయన దాదాపు 50 రోజుల తర్వాత కోర్టు నుంచి జైలు నుంచి బయటికి రాబోతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఎన్నికకు సంబంధించి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకల్లా జైల్లో సరెండర్ అవ్వాలని చెప్పేసి ఏసీబీ కోర్టు తెలుపుతూ వచ్చింది. దాదాపు 50,000కు సంబంధించిన జరిమానా, 2 పూచీకత్తు కూడా జైలు అధికారులు, కోర్టు అధికారులు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డిని కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఏసీబీ కోర్టు చెప్తూ వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్గా లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం జరుగుతుంది, ఏంటి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతూ ఉంటారు, దీని వెనక పరిణామాలు ఏంటి అంటూ కూడా మనం పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన పరిణామాలను కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేరును కూడా చెప్పేస్తూ వచ్చేసారని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ అరెస్ట్కి సంబంధించి లీడ్ అవుతూ ఉన్నాయి అన్ని ఆప్షన్స్ అంటూ కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన అడుగులు పడట్లేదు. దాదాపు దగ్గరగా ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ కేసు స్టార్ట్ అయ్యి దగ్గరగా ఏడాది పూర్తవుతూ వస్తుంది. అయినా ఇప్పటికి కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ దగ్గర అయిపోతూ వచ్చింది. ఆ తర్వాత మిగతా వ్యక్తులందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సంబంధించి కూడా ఇటీవల ఆయన హస్తం కూడా లిక్కర్ కేసులో ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే దానికి సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సోదరుడు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కూడా సిట్ అతన్ని పిలిపించి విచారించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో రోజుకి లిక్కర్ కేసుకు సంబంధించి కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. కొత్త వ్యక్తులను విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి విచారించినటువంటి అంశాలన్నింటినీ కూడా 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసి సిట్ కూడా కోర్టుకు తెలుపుతూ వచ్చింది. మొదటి ఛార్జ్ షీట్ 305 పేజీలతో ఉంటే రెండో ఛార్జ్ షీట్ 200 పేజీలకు పైగా ఛార్జ్ షీట్లు వేసి చెప్తూ వచ్చింది. అయితే ఇంకా ఎడిషనల్ ఛార్జ్ షీట్లను కూడా మేము యాడ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. గోవిందప్ప బాలాజీ కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలాగే ఈ కేసుకు సంబంధించి ఈ కేసు మొత్తానికి సంబంధించి ఏవనిగా ఉన్నటువంటి కెసిరెడ్డి కావచ్చు, వీళ్ళెవరూ కూడా బెయిల్స్ దాఖలు చేసినప్పటికీ కూడా కోర్టులో మాత్రం వాళ్ళకి వెసులుబాటు కనిపించట్లేదు. కానీ సిట్ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే వీళ్ళు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ముద్దాయిలు. సో వీళ్ళు బయటకు వస్తే ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా తారుమారు చేస్తారు. కాబట్టి మాకు విచారణ సాఫీగా జరగాలన్నా, విచారణగా ప్రాపర్గా జరగాలన్నా వీళ్ళందరూ జైల్లో ఉంటేనే సాక్ష్యాలను తారుమారు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము విచారణ అంతా కూడా పకడ్బందీగా చేసుకుంటూ వచ్చామో ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వం ఆరోపిస్తుందో ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా మేము క్లియర్ కట్గా పూర్తి ఆధారాలతో కోర్టు ముందు ప్రవేశపెడతామంటూ కూడా సిట్ చెప్తుంది. సో వీటన్నిటికీ కన్విన్స్ అయ్యి మాత్రమే వీళ్ళకి ఇప్పటివరకు బెయిల్స్ ఇవ్వకుండా కోర్టు చెప్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ బయటకు వస్తే సాక్ష్యాలని తారుమారు చేస్తారనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం ప్రాతిపదికన మీద మాత్రమే ఇప్పటివరకు ఈ ఎవరైతే అరెస్ట్ అయినటువంటి 13-15 మంది ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా బెయిల్ లేకుండా వస్తుంది. సో ఏజ్ ఫ్యాక్టర్గా చూసుకున్నా, ఆరోగ్యరీత్యా చూసుకున్నా, అలాగే ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఒక ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన ఎంపీ అయినా వాటన్నిటినీ కూడా వెసులుబాట్లన్నింటినీ కూడా కన్సిడర్ చేయకుండా కేవలం ఆ ఒక్క కన్సిడరేషన్ మీదే కోర్టు ఇప్పటివరకు కూడా బెయిల్ మంజూరు చేయకుండా ఉంది. సో ఎట్టకేలకు మిథున్ రెడ్డికి సంబంధించి ఒక తాత్కాలిక ఊరటగానే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఒక ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్కి సంబంధించి ఖచ్చితంగా
గతంలో కూడా ఆయన స్పీకర్ స్థానంలో అంటే సబ్ స్పీకర్ స్థానంలో చాలాసార్లు సభను నడిపినటువంటి హుందాతనం కావచ్చు, సభను నడిపినటువంటి అంశం కూడా ఆయనకు ఉంది కాబట్టి సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఆ ప్రస్తావన కావచ్చు, ఆ ఓటు హక్కు వినియోగించేందుకు సిచ్యువేషన్ కావచ్చు, వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత కోర్టు ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి ఈరోజు ఏసీబీ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ కూడా ఇస్తూ కోర్టు తెలుపుతూ వచ్చింది. ఆ తర్వాత 11 తారీఖు తర్వాత ఆయన సరెండర్ అవుతారా లేదనేది కూడా ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి అవ్వను అంటే మాత్రము మళ్ళీ అది కోర్టుని ధిక్కరించేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి సో కోర్టులో సరెండర్ అవుతుంది. సో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే ఒకసారి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సరెండర్ అయిన తర్వాత ఏం పరిణామాలు ఉంటాయి, ఇక్కడికే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి బీజేపీ మద్దతు లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. లేదంటే అసలు ఆ కేసే జరగలేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోవైపు బీజేపీ అండదండలు లేకుండా ఇక్కడ టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయదంటూ కూడా మరొక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు ఇటీవల పలుమార్లు మోదీతో డిస్కస్ అవుతున్నారు. మోదీని కలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చని కూడా లీడ్ అవుతుంది. సో ఈ పరిణామాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఉన్నప్పుడు మిథున్ రెడ్డికి ఈరోజు మధ్యంతర బెయిల్ ఏదైతే వస్తూ వచ్చిందో ఆ మధ్యంతర బెయిల్కి సంబంధించి కొంత ఊరట వచ్చినటువంటి పరిస్థితే చెప్పాలి. దాంతోపాటు ఆ తర్వాత పరిణామాలు కావచ్చు, ఎందుకంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి కూడా మద్దతును తెలుపుతూ వస్తుంది. సో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఇప్పుడు మధ్యంతర బెయిల్ రావడము, ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటికి కూడా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి కారణాలకు దారితీస్తాయి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.